సో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం లాస్ట్ డైలీలో ముందుగా చూసుకున్నట్టే చూడండి, స్ట్రాంగ్ బై లిస్ట్లో కొన్ని ఉన్నాయి, న్యూట్రల్లో కొన్ని ఉన్నాయి, స్ట్రాంగ్ సెల్లో ఉన్నాయి. అదేవిధంగా అవర్లీ చూస్తే అంటే ఇనీషియల్గా ఏమో ఈక్వల్గా ఉన్నాయి. దాని తర్వాత అవర్లీ చూస్తే మనకి స్ట్రాంగ్ సెల్ సైడ్ ఎక్కువగా అంటే టెక్నికల్ బేస్డ్ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఏంటంటే సిగ్నల్ అనేది జనరేట్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ సెల్లో చూస్తే దాదాపుగా ఒక మనకి 50-60% పైనే మనకి స్ట్రాంగ్ సెల్ వచ్చినాయి. అదేవిధంగా 30 మినిట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా స్ట్రాంగ్ సెల్ సైడ్ అనేది హెవీగా పెరిగిపోయినాయి, అంటే ఒక ట్రెండ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా 15 మినిట్స్ చూసుకున్నట్టయితే మనకి స్ట్రాంగ్ బై కొన్ని ఉన్నాయి సెల్లు, అండ్ న్యూట్రల్లో కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా మనం కంపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి లాస్ట్ 15 మినిట్స్లో దాదాపుగా ఒక 60% అయితే సెల్లు లేదా స్ట్రాంగ్ సెల్లులో ఉన్నాయి, ఓన్లీ ఒక 30% మాత్రం మనకి బైలో ఉన్నాయి. ఓవరాల్ ట్రెండ్ అయితే మనకి క్లియర్గా డౌన్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఓవరాల్గా మనకి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక ఐడియా వచ్చేస్తుంది, అంటే మనం లాంగ్ సైడ్ ఉండాలా లేకపోతే షార్ట్ సైడ్ ఉండాలా అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే మనకి 15 మినిట్స్ స్ట్రాంగ్ సెల్, 30 మినిట్స్, అవర్లీ 5 అవర్స్. ఓకే, ఎటువంటి బై అయితే కనిపించలేదు. ఓకే, ఓవరాల్గా ఒకసారి బై అనేది చూపించింది, బట్ ఓవరాల్ కాంటెక్స్ట్ అయితే మనకి క్లియర్గా సెల్లింగ్ సైడ్ అనేది ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కంప్లీటెడ్ ప్యాటర్న్స్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఫిఫ్టీలో ఈవినింగ్ స్టారు, ఈవినింగ్ డోజీ స్టారు, 3 ఇన్సైడ్ అప్, ఇవి ఏంటంటే ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది కదా. ఈ సింబల్ ఏంటంటే మనకి అప్ సైడ్ అన్నాడు, అంటే ఇది బుల్లిష్ సెటప్. ఇక్కడ అక్కడక్కడ బుల్లిష్లు ఉన్నాయి చూడండి, ఒక 7 ఉన్నాయి ఫ్రెండ్స్ లెక్క పెడితే. ఒక 14-15 ఏంటంటే మనకి బేరిష్ సెటప్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ అనేది లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంది, కాబట్టి మనం ఏంటంటే బేరిష్ సెటప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వర్క్ చేయడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మనకి నిన్న మనం వీడియో అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగితే మనకి అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి, ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, ఇంకా ఫర్దర్గా కిందకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఈ లోని ఎక్కడన్నా బ్రేక్ చేస్తారేమో అనిపిస్తుంది ప్రస్తుతానికైతే, ఎందుకంటే అంత అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది ఓవరాల్ బ్రాడర్ మార్కెట్లో. అండ్ ప్రస్తుతానికైతే ఓవరాల్గా మనకి వీక్గానే కనిపిస్తుంది. ఈ ఏదైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవునంత వరకు మనకేంటంటే లాంగ్ సైడ్ అనేది ఆలోచించడం, అంటే బిగ్గర్ పిక్చర్లో నేను మాట్లాడుతున్నాను. ఇంట్రాడేలో మనకి షార్ట్ టర్మ్ మూవ్స్ వస్తే తీసుకోవచ్చు, దట్స్ ఓకే. బట్ ఓవరాల్ పిక్చర్ అయితే మనకి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది డౌన్ సైడ్ స్లోపీ ఉంది, మార్కెట్ అనేది కిందకు వస్తూ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీని చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది కానీ స్టేబుల్ అవ్వలేదు. దాని తర్వాత మనకు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే కంపారిటివ్లీ నిఫ్టీ చూసినప్పుడు చాలా వీక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఒకసారి అవర్లీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో అయితే క్లియర్గా ఏంటంటే మనకి ఒక బ్రేక్ డౌన్ అయితే జరిగింది. సో ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ లెవెల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ లెవెల్ కింద మనకి 34,800 అనుకోవచ్చు, 35,000 అనుకోవచ్చు. నెక్స్ట్ అంటే 1,000 పాయింట్స్ అనేది ఉంది. సో ఈ లెవెల్ని టార్గెట్ చేయడానికి, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ లాంటింగ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ట్రెండ్ లైన్ అయితే స్లోప్ అయితే కిందకే ఉంది. ఒకవేళ వెళ్ళిన ఈ ట్రెండ్ లైన్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉందాం. అదేవిధంగా అప్ సైడ్ మనం ఒకసారి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే ఈ లెవెల్ని దాటినంత వరకు మనకి బిగ్గర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్నెస్ అయితే రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ ఒకవేళ ఫుల్ బ్యాక్ తీసుకున్న ఈ పాయింట్స్ దగ్గర నుంచి మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ పిక్చర్లో ఏంటంటే నెక్స్ట్ దీన్ని అయితే బ్రేక్ చేస్తారేమో అనిపిస్తుంది ఓవరాల్ బిగ్గర్ పిక్చర్లో. అండ్ ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం ఫ్రెండ్స్. వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే మనకి క్లియర్గా ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగింది, అక్కడ నుంచి ఇది ట్రిగ్గర్ అనమాట, మనకి సెల్లింగ్ ట్రిగ్గర్. అక్కడ నుంచి రీటెస్ట్ కూడా జరిగింది, అక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ అగైన్ ఏంటంటే గ్యాప్ అప్ అయింది ఈవినింగ్ స్టార్, అండ్ మళ్ళీ ఒక మంచి సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. జనరల్గా ఏంటంటే వీక్లీలో ట్రిగ్గర్ అవ్వాలి అంటే జనరల్గా ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరగాలి, అంటే 35,000 కింద మనకి బ్రేక్ డౌన్ అనేది జరిగితే ఫ్రెండ్స్ చాలా సిగ్నిఫికెంట్గా ఫాలో అయితే జరిగే అవకాశం ఉంది.
ఓకే. ఎనీహౌ ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్‌లో చూస్తే ఈవినింగ్ స్టార్ అంటే వీక్ ప్యాటర్న్ అనమాట. ఆ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది కంటిన్యూ చేయటం అనేది జరిగితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి 32,600, 700 దగ్గర మళ్ళీ మనకి సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ దాకా వస్తదా అంటే చెప్పలేం, రావచ్చు కూడా. ఒకవేళ వీళ్ళు అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఉంది. ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళగలరు. ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ క్లియర్గా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ టార్గెట్ అయితే మనకి బిగ్గర్ పిక్చర్లో నేనంటే ఈరోజు 2 డేస్ 3 డేస్లో కాదు, బిగ్గర్ పిక్చర్లో మనకి ఓవరాల్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. 32,600 అండ్ 700 అనేది మనకి నెక్స్ట్ బిగ్గర్ పిక్చర్లో టార్గెట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే మనకి టెలిగ్రామ్లో ఫ్రీగా కాల్స్ అనేది అప్డేట్ చేసాం. ఈరోజు మనం సిప్లా ఇచ్చాం బేర్ సైడ్. సో ఎవ్రీడే కూడా దాదాపుగా మనం ఇచ్చిన కాల్స్ అన్ని కూడా 4 to 5% మినిమం అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ క్యాపిటల్ కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది. ఇంకోటి జుబిలెంట్ ఫుడ్ అయితే ఓన్లీ 12,000 దాదాపుగా, దాంట్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే మార్కెట్ కన్సోలిడేషన్ అయ్యి కిందకు వస్తూ ఉంది కాబట్టి బేర్ సెటప్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసి వాటిని మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టెలిగ్రామ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.